బిగ్ బాస్ హౌస్ కోసం వస్తే మన బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆకుల ఆట తీరు ఎట్లా ఉందంటారు? బాగా ఆడుతున్నాం. బాగా ఫస్ట్ వారం కొద్దిగా ఆమెకు ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లం కూడా, పర్సనల్ ప్రాబ్లం కూడా ఉండే. ఇంకా అది ప్రతి ఆడపిల్లలకి అట్లా అది ఉండే. ఆ తర్వాత ఆమె చెప్పింది కూడా, నేను ఫిజికల్ గా నేను ఇప్పుడు ఆడలేను అని ఆ మాట చెప్పింది కూడా ఆమె. తర్వాత ఆడుతుంది, ఆడుతుంది కూడా, ఇంకా కూడా ఆడుతుంది. చూడండి ఫస్ట్ వీక్ లో కూడా నేను ఇంకా ఎలా చెప్పినా తెలుసా, ఒక మాట, బిడ్డ నువ్వు ఆడే కాడికే ఆడు, నువ్వు ఉన్నంత మటుకే ఉండు, కానీ నువ్వు బాగా ఎఫెక్ట్ గా పెట్టి నువ్వు కింద పడి, ఆమె కింద పడ్డదండి. ఇప్పుడే కాదు, మా ఇంట్లో కూడా 2 సార్లు కింద పడ్డది. ఒక గదో వలిగింది, ఒకసారి ఇట్లా అయింది. పట్టిగానే పడిపోతుంది. ఉరకడం అట్లాంటిది రాదు, ఆమె ఉరకదు. నువ్వు అట్లాంటివి చెయ్యకు బిడ్డ, ఉరుకుడైతే అసలు ఉరికే గేమ్ అయితే ఆడనే ఆడకని చెప్పిన. కానీ బిగ్ బాస్ సడన్ గా అదే టాస్క్ ఇవ్వడం, అదే టాస్క్ కాబట్టి వాళ్ళు అదే పెడతారు. సరే అమ్మా అన్నది అలా పోయినాక ఇది కాదు కదా, తప్పదు కదా, వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడాలి కదా, తప్పదు. కానీ నిజంగా ఆ టాస్క్ ఇవ్వడం కూడా తను ఇఫ్ ఇన్ కేస్ తను పడిపోకుండా ఉంటే అంత తను గెలిచేది. ఆడిన కాడ కూడా వాళ్ళు అసలు వాళ్ళకి మానవస్థం ఉన్నదా లేదా కానీ నాకు అర్థం కాదు. ఆమె ఏదో ఒకడు అంటాడు, ఏదో పొడిచెత్తన ఉరికింది పడిపోయింది, అదేంటి గేమ్ అది, ఆమె గెలవాలని ఉరికింది, అక్కడ పడిపోయిన దానికి అలా కూడా మాట్లాడడం కరెక్ట్. ఇట్లా మనం ఒక అడుగు ముందుకెళ్తున్నాం అంటే వెనక్కి లాగే వాళ్ళు 100 మంది ఉంటారు. అవును, ఇట్లాంటివి కానీ ఉంటాయి. సరే వాళ్ళు ఎంత ఇది చేసినా మనకి ఏం కాదు, కానీ వద్దు అట్లా ఆడపిల్లల్ని బయట. ఇప్పుడు కొద్దిగా అంతా సున్నితమైన మనసు ఉంటది అనుకో, బయటికి వెళ్ళినాక ఇవన్నీ వీడియోలు చూసి ఇవన్నీ చూసి అబ్బా నేను ఇంత పబ్లిక్ లా, ఈమె కూడా ఒక ప్రొఫెషనల్ గా ఉన్నది ఇప్పుడు. అవును, ఒక ఆఫీసర్ గా ఆమె 100 మందిని విదేశాలకు పంపిస్తుంది. అరే ఈ మేడం ఏంది ఇంత సీపా అని వాళ్ళు అనుకుంటారు కదా నా గురించి, నన్ను ఇట్లా చూపెట్టినరా, నన్ను ఇట్లా ఇచ్చేసిండ్రా అని ఆమె ఫీల్ అయ్యి, ఆమె ఏమన్నా ఇచ్చేస్తే ఎలా అని నా బాధ. నాకు ఎలాంటి టెన్షన్ లేదు, ఆమె వచ్చినాక ఆమె వీడియో ఆమె చూసుకొని ఏడ ఫీల్ అవుతుందో ఏడ బాధపడుతుందో అని నాకు బాధ అవుతుంది. అంటే ఒక మంచి పేరుతో లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు కూడా అదే పేరు ఉండదు అనుకుంటారు. వీళ్ళు చేసే పనులకి ఏంటి అంటే డీప్ గా హట్ అవుతారు. అదే ఆమె అన్నది ఒక మాట విన్నారా, నాకు కోట్లు పెట్టినా ఇలాంటి ప్లేస్ దొరకదు, నాకు ఇలాంటి అవకాశం వచ్చింది, ఈ అవకాశం కోసమే వచ్చిన సార్ నేను అని అన్నది. డబ్బులు కాదు ఇక్కడ, నాకు ఈ అవకాశం కోసమే వచ్చిన, ఇంత మంచి అవకాశం. అట్లా మాట్లాడిన పిల్లను ఎలా మాట్లాడుతాండ్రు, ఎంత దిగజార్చాలని మాట్లాడుతాండ్రు. వాళ్ళు ఎంత దిగజార్చినా నా బిడ్డ ఇంకొక మెట్టు ఎక్కువనే ఉంటది, ఇంకా ఆమెకి ఎక్కువనే వస్తుంది వాళ్ళను అని నేను అనుకుంటున్నా. ఆ దేవుడు కూడా ఆమెను చేస్తాడు. ఆమె నమ్ముకున్న పెద్దమ్మ తల్లి, ఆమె భక్తురాలు, పెద్దమ్మ తల్లి భక్తురాలు, ఆమెను ఎప్పుడు తక్కువ చేయదు. అంతే. మరి బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే మన సోనియాకి ధీటుగా ఉండే కంటెస్టెంట్ ఎవరు అంటారు? నాకు తెలిసి అయితే వీళ్ళందరూ ఒరినోళ్ళు, ఈ పిచ్చిగా మాట్లాడిన వాళ్ళు నేను లెక్కకు తీసుకోను. నిఖిల్ సోనియా ఉన్నారు. సోనియా నిఖిల్ అని అనుకుంటున్నా నేను. మంచి పోటీ ఇస్తారు, పోటీగా ఉంటారు కూడా, వీళ్ళు ఒకరికొకరు పోటీ పడుకుంటూ ఉంటారు అని నేను అనుకుంటున్నా. అది మన నిర్ణయం ఒక్కటే కాదు కదమ్మా, ప్రజల దగ్గర కూడా ఉంది. వాళ్ళు ఎవరిని గెలిపియాలనుకుంటుండ్రు, వాళ్ళు ఏమనుకుంటారో చేస్తారు. నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంది. తెలంగాణ అమ్మాయి, తెలుగు అమ్మాయి అందులో, వీళ్ళు వాళ్ళు అమెరికోళ్ళు వీళ్ళని కాదు, ఒక తెలుగు అమ్మాయి అక్కడ పల్లెటూరు నుంచి ఇట్లాంటి ఛాన్స్ వచ్చింది, పల్లెటూరు అమ్మాయికి ఈ ఛాన్స్ వచ్చింది, ఆ అమ్మాయిని గెలిపియాలి అని అయితే చాలా మందికి పట్టుదల అయితే ఉన్నది. వీళ్ళకేంటి, వీళ్ళ సీరియల్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, వీళ్ళు అన్ని ఆడతారు, అన్ని చేస్తారు, కానీ ఈ అమ్మాయికి, ఇట్లాంటి అమ్మాయికి ఒక అవకాశం వచ్చిందంటే ఈ అమ్మాయిని మనం గెలిపించుకోవాలి అనేది అయితే ఉంది. ఇప్పుడు నిఖిల్ కోసం తీశారు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక బ్యాచ్ క్రియేట్ అయిందని నిఖిల్ అండ్ అలాగే అభయ్ గారు, పృథ్వీ గారు, సోనియా, వీళ్ళ నలుగురు ఒక బ్యాచ్ అంటున్నారు. అండ్ అలాగే చాలా రూమర్స్ వస్తున్నాయి, దీని గురించి ఏం మాట్లాడతారు? అవన్నీ రూమన్స్ అయినా రానియమ్మ, కలిసి ఉంటే రూమన్స్, కూర్చుంటే రూమన్స్, ఆడితే రూమన్స్, ఆటలో పోయి కూడా ఇట్లా పట్టుకుంటే రూమన్స్ తోటే పట్టుకున్నారు, కష్టం వచ్చిందని కింద పడ్డదని ఆదుకుంటే రూమన్స్ తోటే పట్టుకున్నారంట. అవన్నీ లైట్ అమ్మ, ఆట నాటలాగా చూపెట్టట్లేదు వాళ్ళు, ఓవర్గా చూపెడతారు. వాళ్ళు ఎన్ని చూపించినా మాకేం లెక్కలేదు, మేము లాగా ఉన్నాం, నా బిడ్డ లాగానే ఉంది. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు అన్న అంటే అన్నలాగానే ఉంటది, తమ్ముడు అంటే తమ్ముడు లాగానే ఉంటది. ఆమె మనస్తత్వం ఏందో మాకు తెలుసు కాబట్టి మాకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి లేదు. ఒకటి ఆమె ఇలా ఫీల్ అవుతుందేమో, నేను ఇంత ప్రొఫెషనల్ ఉండి నన్ను ఇంత పిచ్చిగా మాట్లాడినరా అని, వచ్చినాక ఆమె ఎక్కడ రివర్స్ అవుతుందో, ఆమె ఎక్కడ మానసికంగా వెనకకి వెళ్ళిపోతుందో మైండ్, అట్లా అని తప్ప మాకు ఎలాంటి ఆలోచన ఏం భయం లేదు.
ఓకే. ఉమ్. ఇప్పుడు నిఖిల్ గురించి పృథ్వీ గురించి ఏం మాట్లాడతారు? అంటే పెద్దోడు చిన్నోడు అని అట్లా వాళ్ళు వస్తుంది ఇద్దరు కదా. అన్న తమ్ముడు లాగానే అన్న చూస్తుంది అమ్మ. తమ్ముళ్ళలాగా. వాళ్ళ ఫస్టే అన్నది ఆమె, మా పెద్దన్నయ్య వంట చేసి పెడితే తిన్నట్టు అనిపిస్తుందిరా అని అన్నది. ఆ. మా పెద్దోడు మా చిన్నోడు, ఈయన కొద్దిగా కూపంగా ప్రౌడ్గా ఉంటాడు కదా, ఉమ్. ఎవడు పృథ్వీ, వాడిని చిన్నోడు, మా చిన్నోడు కూడా కొద్దిగా మంచి ముఖం, అదే చెప్తే కదా ఇక ముఖం మీద ఓకే. ఉంటాడు. అన్న తమ్ముళ్ళు మిస్ అయ్యేదాన్ని బిగ్ బాస్ హౌస్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని చూసుకుంటుంది. అన్నలాగా ఉమ్. చూసుకుంటుంది. ఇంకా అబ్బాయి అబ్బాయి. ఆ అబ్బాయి అంటే అబ్బాయి మాకు పరిచయం కాదని మేము ఎందుకుంటాం. అట్లా మా తెలంగాణ మరి రాంగ పొంగ కలుస్తాడు. ఇవి ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, ఇట్లాంటప్పుడు కూడా ఇది చేస్తారు కాబట్టి మాకు ఆయన తెలుసు. ఓకే. వాళ్ళు ఏమన్నా అనుకోని కలిసి మూటగా ఆడతారని అనుకోని, వాళ్ళు ఎట్లన్నా అనుకోని, అట్లా ఏం లేదు ఆమెకు. ఏదో మీ అమ్మాయి కాబట్టి ఇస్తున్నవారా అని ఆ రోజు నిఖిల్ అడిగినాడు. ఏమన్నదంటే, వరంగల్ అబ్బాయి కూడా ఉన్నాడు, ఆయన కూడా ఆడిండు చివరి వరకు, ఈమె కూడా ఆడింది, ఈ నాట ఎంతో ఆ మాట ఎంతో అంతే ఉంది. వీళ్ళిద్దరు నైనిక ఉన్ను నిఖిల్ ఫస్ట్ వచ్చిండ్రు, తర్వాత సెకండ్ లో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఈమెకైనా ఇవ్వచ్చు ఈయనకైనా ఇవ్వచ్చు, ఈమెకే ఎందుకు ఇస్తున్నావు మీ అమ్మాయి అని, మీ ఊళ్ళని ఇస్తున్నావా, ఆయనకి ఇవ్వచ్చు కదా అని అడిగింది. వరంగల్ అబ్బాయి ఆయన పేరేంటి, అఖిల నవీన్, ఆయనకి ఇవ్వచ్చు కదా, ఆమెకి ఎందుకు ఇస్తున్నావు అని అడిగింది. అవును, అంతే. అట్లా వేరు వేరు చేసే ఆలోచనలు మాకు లేవు. ఎందుకంటే మేము ఆంధ్ర తెలంగాణ ప్రతి వాళ్ళతోటి అందరితోటి కలిసి ఉంటాం. అట్లా మాకు వేరుంటాం అని లేదమ్మా. ముస్లిమ్స్ తోటి కూడా ఫ్రెండ్షిప్ చేస్తాం, మేము అందరితోటి ఫ్రెండ్షిప్ చేస్తాం. మా పిల్లలు మేము అందరం అందరికీ కలిసి ఉంటాం. ఓకే. చూడండి కొంతమంది అమ్మమ్మలను దగ్గర పట్టుకొని వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఇయ్యడము చేయడము, పూల కడిగి పోతే ఫస్ట్ పూలైనా కూరగాయలైనా వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళ కథమైతే వెళ్ళిపోతారని వాళ్ళ దగ్గరనే కొనడము. షాపింగ్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ కి వెళ్తే ఎక్కడైనా పెద్ద ఆమె వయసు ఆలోచన పెద్ద వయసు వాళ్ళ దగ్గర తీసుకుంటది, పేదోళ్ళు తక్కువ అడగదు. పెద్ద వయసు తక్కువ అడగదు, బేరాలు ఆడదు, 10 రూపాయలు ఎక్కువనే ఇస్తుంది. లెక్క చూసి మనం వెజిటబుల్స్ 90 రూపాయలు అయినా అనుకోండి, 100 ఇస్తుంది, 10 ఇస్తే ఉంచుకోమంటది. అలాంటి మనస్తత్వం ఉండడం గ్రేట్. మీ పెద్దవాళ్ళు కష్టపడద్దు, మీరు ఈ పని ఏం చేస్తున్నారు ఇక్కడ చేయొద్దు, ఇంట్లో హ్యాపీగా ఇంట్లో ఉండండి అని చెప్పేస్తుంది. ఉంటే కుదరదు కానీ ఎవరి పొట్ట తిప్పలకు చెప్పేస్తుంది. లాజికల్ రావు ఆమెకి, ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అని రాదు, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ని మీరు లైవ్ చూస్తున్నారా, అంటే ఆన్లైన్ చూస్తున్నా, లేదంటే ఓన్లీ రీల్స్ అవి చూసి, లేదంటే ప్రోమోలు అవి ఎప్పుడో ఒకసారి రీల్స్ చూస్తా. ఆ రీల్స్ లలో ఇట్లా ఉంటే అవి చూడాలనిపించట్లేదు. రియల్ ఇచ్చిన మా టీవీలో బిగ్ బాసే చూస్తారు. రోజు 9:30 నుంచి 10:30 వరకు అట్లా ఇస్తారు, పొద్దున ఇస్తారు, అదే మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి అదే చూస్తాం మేమిద్దరం. ఇక పిల్లలంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది చూస్తాం, కానీ మేము ఇక్కడ ఉండం, మేము మంతినిలో ఉంటాం.